హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ సీక్రెట్ వల్ల మీకు 5,000 రూపాయల ప్రొడక్ట్స్ 500 రూపాయలకే వస్తాయి. అదేంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీడే గోల్డెన్ హవర్స్ టైంలో కొన్ని ప్రొడక్ట్స్ మీద 90% డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి 5,000 రూపాయల ప్రొడక్ట్ 500 రూపాయలకి, అంటే దాని ప్రైస్లో 10% ఆఫ్ ప్రైస్కే మనకు ఆ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది. అయితే ప్రతిరోజు మీరు ఆ సైట్స్ని చెక్ చేస్తూ కూర్చోలేరు కదా, ఎప్పుడెప్పుడు డీల్స్ వస్తాయని. మీకోసం నేను చెక్ చేస్తా. ఆ డీల్స్ అన్నింటినీ కూడా నేను చెక్ చేస్తూ ది బెస్ట్ ఎవర్ డీల్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేస్తా. అంతేకాదు, మీరు ఎప్పుడూ చూడని కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ని కూడా మీకు షేర్ చేస్తూ ఉంటా. ఈ ప్రొడక్ట్స్ కనుక మీ లైఫ్లో ఉన్నట్టయితే మీ లైఫ్ ఇంకా ఈజీగా, ఇంకా బెటర్గా జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నట్టయితే మీ ఇల్లు ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది. అంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నార్మల్గా వెతకలేరు అండ్ బయట ఎక్కడా కూడా దొరకవు. మీకు కేవలం ఆన్లైన్లోనే దొరుకుతాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్కి కూడా దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను మీకు షేర్ చేస్తా. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. మీరు ఏ యాప్ని ఎక్కువగా వాడతారు అనుకున్నట్టయితే ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న ఛానల్లో జాయిన్ అవ్వండి. వాటిలో రెగ్యులర్గా మీకు ఎక్స్ట్రాడినరీ డీల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని పర్చేస్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా ఈజీగా మార్చుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఇండస్ట్రీ కంటే లిటరల్లీ టాప్ పొజిషన్లో ఉంది. చాలా అంటే చాలా హై జోన్లో ఉంది. అంటే లిటరల్లీ ఇంకా ఎలా అంటే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే ఇక మీదట ఫ్యూచర్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు డెఫినెట్గా వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ కూడా. అది ఏ స్టేజ్ అయినా సరే అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక మీదట అది ఇంకా పెద్దదైపోతుంది కూడా. అది ఎందుకు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, బాహుబలి. బేసిక్గా బాహుబలి సినిమా అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్నే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని కూడా మార్చేసింది. లిటరల్లీ విపరీతంగా మార్చేసింది. అంటే ఇంకా తర్వాత చాలామంది సీక్వెల్ బేస్డ్ సినిమాలు తీయడం, 2 పార్ట్లుగా సినిమా తీయడం, ఇంకా వీలైతే 3 పార్ట్లుగా కూడా తీయడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ కూడా బాహుబలి ఇన్స్పిరేషనే. అండ్ మనం ఇంత పెడితే, అంటే ఇంత అమౌంట్ పెడితే మనకి ఇంత అమౌంట్ వస్తుందని ఒక ఫస్ట్ క్లారిటీ ఇచ్చిన సినిమా కూడా బాహుబలి 2నే. బేసిక్గా బాహుబలి సినిమాకి సంబంధించి మనం చాలామందికి క్రెడిట్స్ ఇవ్వచ్చు. రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, ప్రొడ్యూసర్స్కి శోభ యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని గారికి, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారికి, అండ్ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మనం క్రెడిట్స్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఒక్క సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మార్చారు. అండ్ అట్ ద సేమ్ టైం అందరి కళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు పడేలా చేశారు. సో అదొక రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది ఏంటి అంటే, మన ఇండస్ట్రీలో బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, వాటికి బిజినెస్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అంటే చాలా స్టేట్స్ ఉంటాయి. అంతెందుకు, హిందీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చాలా స్టేట్స్ ఉంటాయి కానీ వాళ్ళకి బిజినెస్ ఆ స్థాయిలో జరగదు. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఉన్నది 2 స్టేట్సే, ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే అవి 2 కూడా ఒకప్పుడు ఒకటే యాక్చువల్గా. సో ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ బేసిస్ మీద చాలా హ్యూజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మిగతా వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ అయి ఉండొచ్చు, బట్ మనకేంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. సో అది చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తూ వచ్చింది. సో దానివల్ల ఏమైపోయిందంటే మన దగ్గర బిజినెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగానే మన దగ్గర గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మంచి సపోర్ట్ అయితే ఉంది. ఏపీ అండ్ తెలంగాణలో మంచి సపోర్ట్ అయితే ఉంది. సో ఆ బిజినెస్కి తగ్గట్టుగా ప్రాఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో తమిళనాడులో తీసుకున్నట్టయితే మీరు ఎగ్జాంపుల్, అక్కడ మీకు రేట్లు పెంచరు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ బిజినెస్ చేయడానికి కొంచెం వెనకడుగేస్తారు. అక్కడ హీరోస్ మార్కెట్ని బట్టి, ఆ సినిమాకు ఉన్న హైప్ని బట్టి కొంచెం ఏదో ఎక్కువ బిజినెస్ అయితే అవ్వాలి తప్ప టికెట్ రేట్లు పెంచుకోవచ్చులే అన్న ఉద్దేశంతో అయితే బిజినెస్ అవ్వదు. సో మన దగ్గర సపోర్టివ్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ మన దగ్గర సపోర్టివ్ ఆడియన్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇదొక హ్యూజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంకొక రీజన్ ఏంటి అంటే, మన దగ్గర టైర్ 1 యాక్టర్స్ చాలామంది ఉన్నారు కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్. మీరు కన్నడ తీసుకోండి, తమిళ్ తీసుకోండి, మలయాళం తీసుకోండి, హిందీ తీసుకోండి, మన దగ్గర ఉన్న అంతమంది టైర్ 1 యాక్టర్స్ అక్కడ లేరు. మన దగ్గర టాప్ హీరోస్ 6 ఉన్నారు. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళు 6 టాప్ హీరోస్ ఉన్నారు. అది కాకుండా మనకి చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు మన దగ్గర. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రవితేజ గారు, వీళ్ళంతా ఏంది చాలా పెద్ద యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. అంటే చాలా హ్యూజ్ పాపులారిటీ అండ్ నేమ్ ఉన్న యాక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో ఈ లెవెల్ ఆఫ్
యూనో టైర్ 1 యాక్టర్స్ అనేవాళ్ళు అక్కడ హిందీ సైడ్ గానీ, వేరే ఇండస్ట్రీలో గానీ తక్కువ. తమిళ్‌లో చూసుకుంటే మీకు మహా అయితే ఎంతమంది ఉన్నారు? విజయ్ తలపతి గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, అజిత్ గారు ఉంటారు. తర్వాత ధనుష్ గారు ఉన్నారు కొంతమంది. బట్ రీసెంట్‌గా 'అమరన్' కూడా చాలా హ్యూజ్ లెవెల్‌లో కొట్టింది. సో, 'శివకార్తికేయన్' గారిని కూడా ఇంకా అందులోనే పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. బట్ అది డిపెండ్స్. 'డాక్టర్', 'డాన్' అవన్నీ బాగా కొట్టినియి. సో, అండ్ ఇది కూడా బాగా గట్టి కొట్టింది కాబట్టి అండ్ విజయ్ తలపతి గారి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆయనదే అనుకుంటున్నారు కాబట్టి అట్లా సపోర్ట్ అయితే వస్తుంది ఆయనకి. అండ్ సూర్య గారు కూడా ఉన్నారు ఆబ్వియస్‌లీ. సో, కార్తీ గారు ఉన్నారు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అందులో. బట్ టైర్ 1 అంటే హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్ తెప్పించగలిగే యాక్టర్స్ మన దగ్గర చూడండి ఖచ్చితంగా ఒక 8, 9 మంది ఉన్నారు. అక్కడేంటంటే ఒక 5గురు, 6గురు మాత్రమే ఉన్నారు. హిందీలో చూసుకుంటే అక్కడ కూడా అంతే. ఒక నలుగురు, 5గురు ఉంటారు మ్యాక్స్. 5గురు, 6గురు ఉంటారు మహా అయితే. ఎవరు 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్', 'ఆమీర్ ఖాన్', 'హృతిక్ రోషన్', 'రణ్బీర్ కపూర్'. ఇంకా అంటే ఒకప్పుడు 'అమితాబ్ బచ్చన్' టాప్ బట్ ఇప్పుడు ఆయన డౌన్ అయ్యారు. ఆయన ఆ తర్వాత హ్మ్, 'అభిషేక్ బచ్చన్' ఏమైపోయాడో తెలీదు. ఆ తర్వాత 'షాహిద్ కపూర్' ఉన్నాడంటే అది డౌటే. అది ఎప్పుడు వస్తదో తెలీదు కలెక్షన్స్. ఆ తర్వాత ఈ మధ్య 'విక్కీ కౌశల్' వస్తున్నాడంటే 'విక్కీ కౌశల్' బ్యాడ్ న్యూస్. ఆ పాట అంత పాపులర్ అయినా కూడా కలెక్షన్స్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 'బేబీ జాన్' హీరో పేరేటి? పేరు గుర్తురాట్లే. సరే ఎవరో మొత్తానికి చెప్తున్నాను కదా! ఒక 5, 6గురు ఉన్నారు మహా అయితే. సో, అక్కడ కూడా తక్కువే ఉంది. కర్ణాటక ఇండస్ట్రీ సైడ్ అయితే ఇంకా తక్కువ. అక్కడ 'రిషబ్ శెట్టి', 'యష్', 'రక్షిత్ శెట్టి' అంతే. ఇంకా ఆ తర్వాత అంత హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్‌ని తెప్పించగలిగే స్టార్స్ అయితే ఇంకా లేరు. ఇంకొంతమందే ఉన్నారు. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంకా మలయాళం తీసుకుంటే అక్కడ అంతే. 'మోహన్ లాల్' గారు, తర్వాత 'మమ్ముట్టి' గారు, 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు, తర్వాత 'టొవినో థామస్' కొంతవరకు పర్లా. ఈ మధ్య 'మంజుమల్ బాయ్స్' 'ప్రేమలో' ఏవో వచ్చినియి గానీ, బట్ వాళ్ళకి ఇంకా అంత మార్కెట్ క్రియేట్ అవ్వలే. సో, నలుగురు దాకా ఉన్నారనుకుందాం. అంతే. సో, మన దగ్గర ఉన్నంత మంది టాప్ యాక్టర్స్ ఇంకెక్కడా లేరనమాట. సో, దానివల్ల ఏంటంటే, మన దగ్గర నుంచి సినిమాలు కూడా ఎక్కువొస్తాయి. బిజినెస్ కూడా ఎక్కువవుతూ ఉంటుంది. అండ్ యూనో హ్యూజ్ లెవెల్‌లో కాన్స్టెంట్ థియేటర్ ఫీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోదేంటంటే, టాలెంటెడ్ యాక్టర్స్ కౌంట్. బేసిక్‌గా రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ చూసా. అది ఆయన 'గలాటా ప్లస్' ఆయన ఒకాయన ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూ చూశాననమాట. సో, తమిళనాడులో అంటే ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఆల్రెడీ టాప్ ఉన్నారు. ఓకే. బానే ఉంది. వాళ్ళ తర్వాత పొజిషన్ ఏంటి అనే దాని కోసం ఆయన ఒక 'దుల్కర్ సల్మాన్' గారు మలయాళం ఆయన పేరు మర్చిపోయాను. సారీ క్షమించాలి. సో, ఇందాక లిస్ట్‌లో మర్చిపోయాను. సో, ఇప్పుడు సడెన్‌గా గుర్తొచ్చారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ఇప్పుడు పెద్ద యాక్టర్స్ ఉన్నారు బానే ఉంది. బట్ వాళ్ళ తర్వాత ఏంటి అనే క్వెషన్ వస్తే ఎక్కువ మంది యాక్టర్లు కనబడట్లే. ఒక ముగ్గురు, నలుగురు తప్ప అన్నారనమాట. అదే తెలుగు విషయానికొచ్చినట్టయితే ఈ పెద్ద యాక్టర్లు కాకుండా అప్‌కమింగ్ యాక్టర్స్ కూడా కనీసంలో కనీసం ఒక 15, 20 మంది ఉన్నారని చెప్పాడాయన. యాక్చువల్‌గా 15, 20 కూడా కాదు మన దగ్గర. 25, 30 దాకా ఉన్నారు మన దగ్గర అప్‌కమింగ్ యాక్టర్స్. అంటే అప్‌కమింగ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ చాలా మంది పెద్ద పొజిషన్‌లోకి వచ్చేసినోళ్ళు ఉన్నారు. ఇంకా పై పొజిషన్‌లకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అండ్ ఒక మెట్టు నుంచి రెండో మెట్టు మీదకి, మూడో మెట్టుకు రావడానికి ట్రై చేస్తున్న యాక్టర్లు చాలా మందున్నారు. సో మెనీ యాక్టర్స్ ఆర్ దేర్ మన దగ్గర. సో, అదనమాట సిట్యుయేషన్. సో, మన దగ్గర టాలెంట్ కొదవలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే యాక్టర్స్ మన ఇండస్ట్రీలో ఉన్నారో టాప్ పొజిషన్స్‌లో నో వీళ్ళ నుంచి ఎన్నాళ్ళు సినిమాలొస్తాయనేది సెకండరీ థింగ్. బట్ వీళ్ళ తర్వాత ఆ లీగసీ కంటిన్యూ చేయడానికి మన దగ్గర చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అవర్ ఇండస్ట్రీ అనమాట. సో, అది నిజంగా గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన దగ్గర హెల్తీ కాంపిటీషన్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'గేమ్ చేంజర్' సిట్యుయేషనే తీసుకుందాం. ఇప్పుడు 'రామ్ చరణ్' గారిది చాలా పెద్ద సినిమా. చాలా పెద్ద బడ్జెట్ సినిమా. సో, అందుకోసమని 'గేమ్ చేంజర్' 10వ తారీఖున వస్తుంది కదా అని చెప్పి 'డాకు మహారాజ్' ఆ రోజు రిలీజ్ చేయట్లా. 'డాకు మహారాజ్' 12వ తారీఖు వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం 14న వస్తుంది. అది ఇండస్ట్రీలో ఆ సపోర్ట్ ఉంది మన దగ్గర. అదే అక్కడ తమిళ్‌లో చూడండి 'కంగువా' వస్తుంది. దింపారు 'వేటయాను.' అది 'కంగువా' పోస్ట్‌పోన్ దెబ్బకి. దానికొక మంచి డేట్ దొబ్బిందిగా. సో, మైట్ బీ 'కంగువా' ఆ టైంకి రిలీజ్ చేసుంటే, ఒక్కటే దాన్ని రిలీజ్ చేయనిచ్చుండుంటే, కొద్దో గొప్పో ఇంత లాస్ వెంచర్ అయ్యేది కాదేమో. ఇంకొంచెం బెటర్ కలెక్షన్స్ వచ్చినేమో. బట్ అట్లా చేయలే. అదనే కాదు ప్రతిసారి అదే చేస్తుంటారు. అంతెందుకు హిందీలో కూడా అంతే. అది చూడండి 'భూల్ భులైయా 3'ని మొన్న 'సింగం అగైన్' 2 ఒకటే రోజు రిలీజ్ చేయాలా? ఓ రోజు ముందు రిలీజ్ చేసుకోవచ్చుగా. చేయరు. అదే వచ్చిన బాధ. అట్లా చేయలే. ఇప్పుడు అంతెందుకు 'వార్ 2' నడుస్తోందా? 'వార్ 2' బేసిక్‌గా ఆగస్టు 15 అంటున్నారు కదా! ఆ రోజుకి ఇంకోటేదో సినిమా 'ఆమీర్ ఖాన్, సన్నీ డియోల్' వీళ్ళిద్దరి సినిమా అంట. అదేదో 1947 ఆర్ సంథింగ్ ఏదో అంటే ఒక సినిమా ఏదో వస్తోంది వాళ్ళది. ఆ సినిమా కాంపిటీషన్ దిగుతోందది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ప్రస్తుతానికి. ఆ 2 ఆ రోజుకొస్తాయనంట. ఆ సినిమా కూడా ఆ రోజుకే రావాలనుకుంటుంది. ఆగస్టు 15, 2025. ఇది. ఇట్లాగే ఉంటదనమాట పరిస్థితి. ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే మన దగ్గర బ్రేకులేస్తారు. కనీసం 2 వారాలు టైమ్ ఇస్తారు.
2 వారాల తర్వాతే మళ్ళీ వస్తారు. ఇప్పుడు అంతెందుకు 2022లోనే చూసుకోండి. ఫిబ్రవరి 25 భీమ్లా నాయకా? భీమ్లా నాయకే. ఫిబ్రవరి 25 భీమ్లా నాయక్. మార్చి 11 రాధేశ్యామ్. మార్చి 25 ట్రిపుల్ ఆర్. ఏప్రిల్ 14 కేజీఎఫ్ 2. ఏప్రిల్ 29 28 29 ఆచార్యనా? ఆచార్య అనుకుంటా. మే 14 సర్కార్ వారి పాట. మే 12 సర్కార్ వారి పాట. మే 29 ఇంకోటేదో సినిమా వచ్చింది. అయితే F3 అనుకుంటా నాకు తెలిసి. జూన్ 10వ తారీఖు అంటే సుందరానికి. ఆ తర్వాత అదే రోజు 777 చార్లీ కూడా వచ్చింది కన్నడ నుంచి. ఆ తర్వాత జూన్ 3వ తారీఖు అనుకుంటా. జూన్ 3వ తారీఖు అనుకుంటా మేజర్ విక్రమ్. ఇవి 2. సో అంటే మినిమం ఆ వీక్ అయితే రిలీజ్ చేయరబ్బా. ఇంకో వారం రిలీజ్ చేసుకుంటారు. సో అట్లా ఉంటుంది. మన దగ్గర ఆ సపోర్ట్ అనేది ఉంది. మన దగ్గర ఇండస్ట్రీలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నేను కలవడానికి ఎంతమంది వెళ్ళారు? అందరూ ఫోన్లు చేసి కూడా మాట్లాడారు, వీలు కాని వాళ్ళందరూ కూడా. సో అది ఉంటుంది అనమాట మన దగ్గర. సో ఆ మ్యూచువల్ కొలాబరేషన్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మన దగ్గర చాలా మంచి గ్రోత్ ఉంటుంది, మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు అయినా రానివ్వండి. ఇప్పుడు ఏప్రిల్ 10 రాజాసాబ్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 10కి ఏ సినిమా రాదు. ఏప్రిల్ 18కి వస్తాయి, 25కి వస్తాయి, అంతే వస్తాయి తప్ప ఏప్రిల్కి అయితే రావు. అదే 10వ తారీఖు అయితే రావు. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 28వ తారీఖున, మార్చి 28వ తారీఖున హరిహర వీరమల్లు అన్నారు. ఒకవేళ హరిహర వీరమల్లు కనుక ఆన్ డేట్ వచ్చేసినట్టయితే ఆ రోజు ఇంకేం రావు. సో ఆ కైండ్ ఆఫ్ హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది మన దగ్గర. అక్కడ అలా కాదు, వేరే ఇండస్ట్రీలో అది ఒక దెబ్బ వాళ్ళకి. సో మనం ఎదగడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటి అంటే, మన కైండ్ ఆఫ్ మూవీ సెలెక్షన్. బేసిక్గా మనం స్టోరీస్ కానీ సినిమాలు కానీ ఎలా తీస్తామంటే, అది ఇండియన్ ఆడియన్స్ మొత్తానికి నచ్చేలా తీస్తాం. ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, కర్ణాటక ఆడియన్స్, వీళ్ళందరికీ కూడా నచ్చేలా తీస్తాం. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి. సో తమిళ సినిమాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళవన్నీ కూడా ఆ ప్రాంతం వరకే తిరుగుతూ ఉంటాయి. సో అది తమిళనాడు వాళ్ళకి మాత్రమే నచ్చేటట్టు ఉంటాయి. ఇప్పుడు పొనియన్ సెల్వన్ విషయంలో కూడా అదే జరిగింది. హిందీ కూడా అంతే. ఇప్పటికీ కూడా వాళ్ళ జోన్ నుంచి బయటకు రాలే. వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే తీస్తున్నారు ఇప్పటికీ సినిమాలు. మళ్ళీ కర్ణాటక వాళ్ళు కూడా పాన్ ఇండియన్ అపీల్తో బాగానే తీస్తున్నారు సినిమాలు మన తర్వాత. అదైతే క్లియర్గా చెప్పొచ్చు కన్నడ ఇండస్ట్రీ. బట్ తెలుగుకి ఏంటంటే మోర్ కనెక్టివిటీ. రాజమౌళి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, అంటే కమల్ హాసన్ గారు, పృథ్వీరాజ్ గారు, ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన రైటర్ కమ్ యాక్టర్, డైరెక్టర్ కమ్ యాక్టర్, ఆయన పేరు గుర్తురాట టక్కన మర్చిపోతుంటాను. అదే. సో ఆయన తర్వాత కల్కి ప్రొడ్యూసర్, వీళ్ళంతా ఉన్న టైంలో ఆయన చెప్పారనమాట. అంటే పాపులర్ సినిమా, తెలుగు సినిమా ఈజ్ మోర్ పాపులర్ సినిమా అని చెప్పి, అంటే అందరికీ నచ్చే విధంగా సినిమాలు తీస్తాం మనం. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ మనకి. సో ఆ కైండ్ ఆఫ్ సినిమాల వల్ల మన దగ్గర ఏంటంటే వైడర్ ఆడియన్స్ ఉంటారు మన సినిమాలకి. తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మన దగ్గర ఆడియన్స్ ఎక్కువ ఉంటారు మన సినిమాలకి. సో అది ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ అబ్బా. అది తమిళ్లో కానీ, హిందీలో కానీ, మలయాళంలో కానీ లోపించింది. మలయాళం ఎలాగా వాళ్ళు వాళ్ళ జోన్కి తగ్గట్టే తీసుకుంటారు, వాళ్ళే చెప్తారులేండి, అది వేరే విషయం. తమిళ వాళ్ళు మాత్రం మేము తీసే పాన్ ఇండియా అంటారు, కానీ రీజనల్ సినిమాలే తీస్తుంటారు. అంటే రీజనల్ మళ్ళీ ఎట్లాంటివి, పోనీ దైవభక్తికి రిలేటెడ్గా, గాడ్ రిలేటెడ్గా ఏముండవు. మళ్ళీ ఏముంటాయి అంటే అణిచివేత, పాలిటిక్స్, వాటి రిలేటెడ్గా ఉంటాయి. సో అది మళ్ళీ రీజనల్ వెర్షన్ ఉంటుంది. అందుకే అది ఎక్కదు చాలామందికి, అదొక ప్రాబ్లం అనమాట. సో ఈ రీజన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే టాప్ పొజిషన్లో ఉంది. సో ఇంకా ముందుకు వెళ్తుంది. అది కల్కి 2 వచ్చినప్పుడు కానీ, లేదంటే రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది సినిమా వచ్చినప్పుడు కానీ, డెఫినెట్గా చాలా అంటే చాలా పై స్థాయికి వెళ్తుంది. స్పిరిట్తో కూడా డెఫినెట్గా చాలా నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది సినిమా. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఫెంటాస్టిక్. డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే మాత్రం ఆన్ ద టాప్ అబ్బా. ప్రతి ఇండస్ట్రీ కంటే పైన ఉంది. అది కలెక్షన్స్ పరంగా, కమ్యూనికేషన్స్ పరంగా, కొలాబరేషన్స్ పరంగా, ఫ్రెండ్లీ నేచర్ పరంగా, కాంపిటేటివ్ స్పిరిట్ పరంగా, ప్రతి జోన్లోని కూడా వీఆర్ ఆన్ టాప్. సో అందుకే ఇప్పుడు మనమైతే టాప్ పొజిషన్లో ఉన్నాం. సో ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా నెక్స్ట్ వీడియో. బై.